ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు అండ్ ఈరోజు విశిష్టత చాలా మందికి తెలుసో లేదో, వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణు రూపం అని మనందరికీ తెలిసిందే. ఆయన జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఈరోజు శ్రవణ నక్షత్రం మరియు వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన రోజు, అదే శనివారం. ఈ రెండు ఒకేసారి రావడం వల్ల ఈ రోజు చాలా విశిష్టత సంతరించుకుంది. ఆ వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతిదాయకమైన ఈ రోజు వెంకటేశ్వర స్వామిని స్మరించుకొని ఆయన్ని ఏదైనా కోరితే అది ఖచ్చితంగా నెరవేరుతుందని చాలా మంది నమ్ముతారు. శ్రవణ నక్షత్రం రోజు ఆ స్వామిని పూజిస్తే సర్వ సౌభాగ్యాలు, అదృష్టం, సంపద వస్తాయని, అలాగే ఫినాన్షియల్ ఛాలెంజెస్, మెంటల్ ఛాలెంజెస్, హర్డిల్స్ ఏమైనా ఉన్నా అన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అండ్ శనివారం ఎందుకు వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకమైన రోజు అంటే, శని మహారాజు ఒకసారి తిరుమలకి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామి మీద కూడా తన ప్రతాపాన్ని చూపించబోతాడు. కానీ వెంకటేశ్వర స్వామి ఆ శనిదేవుడికి తను సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణు రూపమని మరోసారి గుర్తు చేసి తన పవర్ని చూపిస్తాడు. దేవదేవుని గొప్పతనం తెలుసుకొని ఆయనకు మోకరిల్లి, దేవా నా నుంచి జనాలకు విముక్తి కలిగించేలా ఏదైనా చెయ్యని ఆ శనిదేవుడు కోరగా వెంకటేశ్వర స్వామి ఏమన్నాడంటే, ప్రతి శనివారం ఎవరైతే భక్తులు నన్ను సిన్సియర్గా పూజిస్తారో వాళ్లకు నీ ఎఫెక్ట్ వాళ్ళ మీద పడదు, ఏ గ్రహాలు వాళ్ళని ఏమీ చేయలేవు అని వరమిస్తాడు. అందుకే శనివారం చాలా ప్రత్యేకమైన రోజు. శ్రవణ నక్షత్రం అండ్ శనివారం ఒకే రోజు రావడం వల్ల ఈ రోజు ఇంకా ప్రత్యేకత సంతరించుకుంది. तस्य मध्ये महानग्निर्विश्वाब्जोमुखः स्तोत्रबुद्धिभुजन्ति क्षतापयति स्वन्देहमापादाधरमस्तकः तस्य मध्ये वह्निशिखानियोर्वस्थितः नीलतुरेलमधुरवत्सन्वीपीताभास्वर्गमोहः तस्य शिखाया मध्ये परमात्मा व्यवस्थितः सब्रह्मा तस्शिवास्तहरिसेन्द्रयो सहस्रनाम तत्तुल्यमानाहि योरुवाहवे सहस्रनामि वाचा अनन्यासितया व्योमामि जन परिभाषते ఇలాంటి మంచి కంటెంట్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైఫ్ ఇస్ జిందగీ.